అంటే ఒకటి ఆలోచించాను సార్, 10 years సర్వైవల్, 10 yearsలో నా పరిస్థితి ఏంది ఫైనాన్షియల్, ఎలా బతికాను నేను, ఎన్ని బిజినెస్లు చేశాను తెలుసా సార్ లిటరల్గా. అంటే ఇన్వర్టర్ బిజినెస్ అని, చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ అని. మా ఫాదర్ ఇస్ రిచ్ బట్ ఐఎమ్ నాట్ రిచ్, మై ఫాదర్ ఇస్ రిచ్ బట్ ఐఎమ్ నాట్. ఇక్కడ బతకాలి నేను, ఇది ట్రై చేస్తూ ఇది బతకాలి. అంటే సర్వైవల్, ప్యాషన్ రెండు మేనేజ్ చేయాలి. సో అంత ఈజీ కాదు సార్. ఏదో అంటారు ఇప్పుడు టక్కున పని ఉండి నిజంగా బిజీ ఉండి ఒక ఫంక్షన్కి అటెండ్ కాబట్టి పొగరు వచ్చేసింది అంటారు. ఇదొకటి, అరే నేను బిజీగా ఉన్నానంటే సార్ ఇట్స్ ఓకే సార్, ఇట్స్ పార్ట్ ఆఫ్ సక్సెస్. అంటే ఇంకోటి సక్సెస్కి ఇంకోటి ఏంటంటే సార్ ప్రైవసీ అనేది మిస్ అయిపోతుంది సార్. సో సినిమా అనేది అదొక రంగుల ప్రపంచం. కరెక్ట్. ఈ రోజు అంటే ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ ఇస్తూ ఉంటాం. నేను ఈ మీడియాలో ఉన్నాను కాబట్టి ఈరోజు పలానా ఏదో చెప్తా ఉంటాను, నా వైఫ్కి వింటూ ఉంటుంది. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలాంటిది? నాకు ఫ్యామిలీ అసలు జీరో సపోర్ట్ సార్. అసలు ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు, నన్ను నమ్మలేదు. ఎప్పుడు ఏమనేటోళ్ళు అంటే, అరే బాగా చదువుకుంటాడు, వీడు జాబ్ చేస్తే ₹1,00,000 శాలరీ వస్తుంది వీనికి, ఎందుకు ఇవన్నీ చెత్త చేస్తున్నాడు. మా నాన్నకేమో నేను ఎస్ఐ అయిపోవాలని ఇష్టము. ఐ గాట్ ఇన్స్పైర్డ్ వెన్ ఐ వాజ్ ఇన్ యూఎస్. ఇండిపెండెంట్గా ఎట్లుండాలి, నీకు నువ్వు ఎలా ఆలోచించాలని అక్కడ నేర్చుకుని వచ్చా. బికాజ్ ఐ యూస్ టు వర్క్ ఇన్ లిక్కర్ స్టోర్, వైన్ షాప్లో పనిచేస్తాను. ఇక్కడ వైన్ షాప్లో పనిచేస్తూ, వైన్ షాప్ క్లీన్ చేస్తూ, వైన్ షాప్ కౌంటర్ పైన ఉండి అలా పనిచేస్తూ ఇండిపెండెంట్గా ఎట్లుండాలి. ఎవరు లైఫ్లో ఎవరు నీకు సొంతం కాదు, నీ లైఫ్ నీకే, నీది నువ్వే బిల్డ్ చేసుకోవాలి. పుట్టినప్పుడే అన్నదమ్ములు, పెరిగిన తర్వాత అంతా పాలోలే. ఒక్కసారి పెళ్ళిళ్ళైన తర్వాత ఎవడో పట్టించుకోడు సార్. ఇది రియాలిటీ. అందుకే నీకు బలగం కనెక్ట్ అయింది సార్. సో దెర్ ఇస్ లిటరలీ దెర్ వాజ్ నో ఫ్యామిలీ సపోర్ట్. ఎప్పుడు నన్ను నమ్మేటోళ్ళు కాదు, నో వన్, లిటరలీ నో. ఎప్పుడు చులకన చేసేవాళ్ళు సార్. బట్ ఇట్స్ ఓకే సార్, నాకు అలవాటు అయిపోయింది సార్. సో ఫ్యామిలీ సపోర్ట్ వాజ్ లిటరలీ జీరో. వెన్ సక్సెస్ కేమ్ దే స్టార్టెడ్ సేయింగ్ వీడు మావాడు.